సమస్యలను అధిగమించేటువంటి చారిగా మాట్లాడతారు. ధన్యవాదాలు సార్. సభా సరస్వతికి నమస్సులు. వేదిక ఆనందించే పెద్దలందరికీ కూడా నా యొక్క సప్రశయ నమస్సులు. అదేవిధంగా సభలో ఆశీనులైనటువంటి పండితులు, పెద్దలు, సన్నిహితులందరికీ కూడా నా యొక్క నమస్సులు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పూర్తి చేయాలి కాబట్టి తక్కువ సమయంలో నేను పూర్తి చేస్తాను. కందుకూరి వీరేశ్వరరావు మంత్రులు గారు రాడాకాలం కింద అన్నమాట మనందరికీ తెలుసు. చెరిగిన చొక్కా కొడుకో మంచి పుస్తకం కొనుక్కో. కానీ ఈరోజు చొక్కా లేకపోయినా పర్వాలేదు, స్మార్ట్ ఫోన్ కొనుక్కో అనేటువంటి ఒక ట్రెండింగ్ లో మనం ఉన్నాం. ఇలాంటి ట్రెండ్లో పట్టణం పట్ల ఆసక్తి తగ్గినటువంటి ఈ తరుణంలో మనకి ఎంతో సాహసంతో, ఎంతో సంకల్పంతో, సంకల్ప బలమే బలము విశ్వనాథ్ అన్నారు కాబట్టి ఆ బలమే ఈనాడు ఈ గ్రంథాన్ని మనందరి ముందు ఉంచింది. అనువాదము చాలా గొప్పదైనటువంటి ప్రక్రియ, కత్తి మీద సాము వంటిది. మరి అలాంటి గ్రంథాన్ని తిక్కన రాసినటువంటి ఉద్యోగ పర్వాన్ని ఎంతో అద్భుతంగా వారు ఇందులో అందించారు. యథాతథంగా పద్యాలని, వచనాన్ని సంప్రదాయ భాషలో మరియు వ్యవహారిక భాషలో చదవడానికి అతి సులభంగా రాసినటువంటి చక్కని అనువాద గ్రంథంగా చెప్పవచ్చు. ఇక కావ్యాన్ని చేసినప్పుడు, ముఖ్యంగా పద్య కావ్యాన్ని మనం వచన కావ్యంగా మార్చేటప్పుడు కేవలం పదాలకు అర్థాలు మాత్రమే చెప్పకుండా మూల కావ్యం యొక్క భావాన్ని, రసాన్ని, శైలిని, సౌందర్యాన్ని, వీటన్నింటిని కూడా ప్రతిబింబించే విధంగా ఈ ప్రక్రియ చెప్పాలి. అంటే కావ్యానువాదం అనేది మూల కవి యొక్క ప్రతిభను, అనువాదకుడి యొక్క కవితా శక్తిని, ఈ రెండింటినీ కూడా మేళవింపు చేసేటువంటి ఒక సృజనాత్మకమైన ప్రక్రియగా మనం అనువాదాన్ని చెప్తాం. ఇందులో కొన్ని ముఖ్య అంశాలు తీసుకున్నట్లయితే భావ ప్రాధాన్యత. మూల కావ్యంలో ఉన్నటువంటి భావాన్ని, కవి హృదయాన్ని అర్థం చేసుకొని దాన్ని యథాతథంగా పట్టుకోవడం ముఖ్యమైనది. వ్యాసుని యొక్క భారతం యొక్క ఆత్మను తిక్కన గారు పట్టుకుంటే, తిక్కన గారి భారత ఆత్మని డాక్టర్ గారు పట్టుకున్నారు. అందుకే ఒక అద్భుతమైనటువంటి రూపంలో ఈ పుస్తకం సంతరించుకున్నది. పదాల కంటే భావాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. నీవు చిన్నవాడవు కాబట్టి ముందుగా నీవు కోరుకోవడం ధర్మం. ముందుగా వచ్చి ముందుగా అర్జునుడు నేను చూస్తుంది, పార్థును నేను చూస్తుంది అన్నాడు తిరుపతి వెంకటరావు. అదే పద్యాన్ని తిక్కన రాసినటువంటి పద్యాన్ని చాలా చక్కగా చెప్పారు. అంటే ధర్మం ప్రకారంగా నేను చూసిన వారికి నేను ఇవ్వాలి అనేటువంటి ఎంతో చక్కగా నర్మగర్భంగా అర్జునుడికి అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి మాటలు. ఇది మన బండారు ఉమామహేశ్వరరావు గారి శైలి. నీవు చిన్నవాడవు కాబట్టి ముందుగా నువ్వు కోరుకోవడం ధర్మం. మొత్తం చెప్పడం సమయం కాబట్టి వదిలిపెడుతున్నాను. ఇక రసానువాదం. ఈ రసానువాదంలో మనకు ఉన్నటువంటి నవరసాలు మూలంలో ఎలా ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక చిన్న పద్యాన్ని మనం చెప్పుకోవచ్చు. ద్రౌపది మధురమైన కృమ్ముడి బ్రహ్ముల విడిచి వెన్నుకలు దావల చేత భూమి యసి చచ్చవి బొల్చు మహాభుజంగము నా భుజంగము నాన్న సిల్లి రేలక గమనమున కొంగు విషాదరోషములు అన్న పద్యాన్ని తీసుకున్నట్లయితే, ఇంతకుముందు సార్ చెప్పినటువంటి దూరాలోచన కూడా తిక్కన గారి యొక్క ఒక నాటకీయ శైలికి ఉదాహరణగా చెప్తాం. ఇందులో కూడా ద్రౌపది యొక్క ఆంగికం కానీ, హావభావాలు కానీ, వాచకం కానీ ఒక నాటకాన్ని, ఒక దృశ్య కావ్యాన్ని చూపించినట్టుగా ఉంటాయి. అదే మనకు ఈనాడు ఉమామహేశ్వరరావు గారు
రాసినటువంటి అవధానం మనం అనువాదంలో చూసినట్లయితే, ద్రౌపది తన దట్టమైన చుట్ట శిఖముని శీఘ్రంగా విప్పి ఆ శిరోజాలు కుడి చేత పట్టుకుని నల్లని కాంతితో ఒప్పుతున్న పెద్ద శతం, తిక్కన గారి ఉపమానాలు ఉపమేయాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇందులో మనకు కనబడడం జరుగుతుంది. ఇలా నాటకీయత, అదేవిధంగా తిక్కనలో ఉన్నటువంటి సంభాషణ చేతులే కూడా ఈ పర్వంలో మొట్టమొదటిసారి బలరాముడు, సాత్యకి, అదేవిధంగా ద్రుపదుడు వీళ్ళందరి యొక్క భాష, మాటలు ఒక సంభాషణ జాతీయమే కాకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకంగా ఈ చర్చ జరుగుతుంది అనేటువంటి దాన్ని చాలా చక్కగా అనువాదం చేయడం అనేటువంటి ఇక్కడ మనం గమనిస్తాం. అదేవిధంగా మాతృల అంశాలు, మాతృలను కూడా చక్కగా అనుసరిస్తూ ఆ అర్థాన్ని పాఠకులకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో మనకి అనేకము పుట్టే చూడమున అనేటువంటి ఒక పద్యాన్ని తీసుకుంటే, ఆ పద్యంలో ధృతరాష్ట్రుడికి మేలుకొని వచ్చే విధంగా చాలా చక్కగా చెప్పడం జరిగింది. దానికి అనువాదం కూడా జూదమాడినప్పుడే అవినీతి పుట్టింది, కీడు పుట్టింది, నీవు ఉపేక్ష చేయడమే చిచ్చు పుట్టి దహించి వేసింది అంటూ ఒక సాధారణమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మూలకవి యొక్క శైలిని కూడా, మూలకవి శైలి అర్థం చేసుకుని దాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం అనే పద్యాన్ని తీసుకుంటే అందులో ఉన్నటువంటి వాస్తవికతను జోడిస్తూ చాలా చక్కగా వారు వచనంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే షార్ట్గా నేను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చాలా వరకు తగ్గిస్తున్నాను. ఈ రకంగా కావ్యానువాదంలో పఠనీయత చాలా ముఖ్యమైనటువంటిది. ఈ పఠనీయత అనేటువంటిది ఇందులో ఈ వచనంలో మనకు కనబడుతుంది. మొదటి నుండి చివరి వరకు ఏకబిగిన చదివించేటువంటి శక్తి దీనికి ఉన్నది. ఎందుకంటే మూలంలో ఉన్నటువంటి పదాలలో ఉన్నటువంటి క్లిష్టతను తొలగించి వాటిని అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పదాలు, అల్ప పదాలను అనల్పమైనటువంటి శక్తి ప్రదర్శించేటువంటి తిక్కన లక్షణాన్ని వీరు వచనంలో ప్రయోగించడం జరిగింది. అంతేకాకుండా మూలంలో ఏదైతే చెప్పారో వాటిని అనువాద భాషలో కాకుండా స్వతంత్ర భాష అన్న విధంగా ఇందులో కల్పించడం అనేటువంటి మరొక గొప్ప విషయం. ఇంతేకాకుండా దీర్ఘమైనటువంటి సమాసాలు అన్నింటినీ కూడా చిన్న చిన్న వాక్యాలుగా చేసి చదువులకు ఆకర్షణీయంగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఏదో ప్రాచీన పదాలు, అర్థం కాని పదాలు, పరిచయం లేని పదాలు కాకుండా వాటికి ఈనాడు మనం వాడుతున్నటువంటి సరళమైనటువంటి పదాలు ఇందులో జోడించి చక్కటి అనువాదాన్ని చేయడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు